రైట్. ఇక నెక్స్ట్ ఇంకొక దినపత్రిక వెళ్తే టీ కాంగ్రెస్ పాలిటిక్స్ ఓవర్ టు ఢిల్లీ. రైట్. ఇక తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానం ఫోకస్. 2 రోజులుగా హస్తిలోనే సీఎం రేవంత్ మంత్రులు. మరి కాసేపట్లో ఢిల్లీకి బట్టి ఉత్తమ్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి. ఇక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై భారీపై చర్చకు ఛాన్స్. అవకాశాలు తీవ్ర ఉత్కంఠ. అయితే ఏమైందంటే మొత్తానికి పార్టీ సంస్థ బలోపేతంపై ఫోకస్. ముచ్చట ఏంటంటే ఈ నడుమ చూసుకుంటే కనుక దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల్లో చాలా విపరీతమైన కొన్ని సంఘటనలు జరగడం మనం రాష్ట్రంలో చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇటు విద్యార్థులు అని చెప్పేసి అక్కడ నీట్ పేపర్ లీక్ అవ్వడం కానీ, లేకపోతే గతంలో ఏదైతే టీఎస్సీ పేపర్ లీక్ అయిందో అదేవిధంగా ఇక్కడ నీట్ పేపర్ లీక్ అవ్వడం కానీ, కొంతమంది విద్యార్థులు చాలా వరకు ఆందోళనలకు దిగడము. అదేవిధంగా ఇటు చూసుకుంటే కనుక ఇటు మద్యం కూడా చాలా విపరీతమైన అంటే మద్యం తాగడము, అంటే కల్తీ మద్యం తాగడము, కుటుంబాలు చాలామంది రోడ్డు పడడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో ఎవరికైతే అన్యాయం జరగదు, ఎవరికైతే మోసం చేయొద్దని చెప్పేసి అనుకున్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ అదే రైతులకు మోసం చేస్తున్నారు, అదే రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా చాలామంది వరకు అనుకుంటున్నారు. సో మరి ఇదే చర్చపై అదేవిధంగా నిన్నటి జరిగినటువంటి ఏదైతే జీవన్ రెడ్డి గారి యొక్క పార్టీ నేతృత్వంలో జరిగినటువంటి ఈ పార్టీ చేర్పులపై కూడా అధిష్టానంలో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే ఇక్కడ హెడ్డింగ్ కనబడుతుంది. సో మరి చూడాలి అక్కడ అధిష్టానంలో రాహుల్ గాంధీ గారు, లేకపోతే మన ఏసీసీ చీఫ్ ఖర్గే గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న సోనియా గాంధీ గారు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు తెలంగాణ ప్రభుత్వంలో మనం ఇచ్చిన ఏదైతే ఈ మేనిఫెస్టో మరి ఎంతవరకు వెళ్ళింది, అక్కడ ప్రజలు ఏ విధంగా మన పార్టీ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చర్చ పెట్టే అవకాశం అవుతుంది. సో చూడాలి మరి వారు ఏ విధంగా ముందరికి వెళ్తారు అనేది. రైట్. ఇక మరొక దినపత్రికలో మరొక అంశం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే తొందరపడొద్దు, భవిష్యత్తు బారాసది అని చెప్పేసి కూడా వారు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అయితే మరి అక్కడ ఏంటి అని చెప్పేసి కూడా మ్యాటర్లోకి వెళ్ళి చదివే ప్రయత్నం చేద్దాం. ఇక ఫిరాయింపులపై ఏదైతే ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో కొట్లాడదాం. అదేవిధంగా ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భరోసా మళ్ళీ అధికారంలో వస్తుందని, భవిష్యత్తులో మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి కూడా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తప్పకుండా ఎవరు తొందరపడొద్దు, అదేవిధంగా ఎవరు పార్టీ మారే ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇవాళ ఓడిపోయినామని చెప్పేసి ఈ భారత ప్రభుత్వం ఏం చేయదని చెప్పేసి కూడా మీరు ఒక అడుగు వెనక ఇవ్వద్దని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే మరి వారు చాలా సీనియర్ నాయకులు, అదేవిధంగా రాష్ట్రంలో చాలా వరకు పరిణామాలు, సంఘటనలు తన కళ్ళారా చూసి మరి ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా నిర్ణయించినటువంటి వ్యక్తి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు. సో మరి వారు ఇచ్చిన మాట ఈ గులాబీ నేతలకు కానీ, కొంతమంది కార్యకర్తలు కానీ మరి ఏ విధంగా తీసుకుంటారు, మళ్ళీ ఇంకా ఇదే విధంగా పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకు అని చెప్పేసి కూడా మనం ముందు భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఎంతవరకు ఉందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్. ఇక మనం ఇంకొక మ్యాటర్కి వెళ్తే కనుక ఇక చివరిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. రైట్. ఇక కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కూడా మనం కొంతవరకు అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు వారు ఒకటి చెప్పడము, తర్వాత ఇంకోటి జరగడం, ఇది మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతానని ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఏమో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడరు, మళ్ళీ ఇక దీన్ని కథ వేరే ఉంటుంది. జగిత్యాల భరోసా ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి, జీవన్ రెడ్డితో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు చర్చలు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎవరైతే ఈ జీవన్ రెడ్డి గారు ఉన్నారో వారి యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా నేను రాజీనామా చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్సీ రాజీనామా చేయడం కూడా ఎందుకంటే ఇవాళ ఈ కాంగ్రెస్ అధిష్టానం నాకు సరైన విలువను ఇవ్వలేదు, అదేవిధంగా వారు తప్పకుండా ఏదైతే ఈ పార్టీ చేర్పులు జరుపుకున్నారో ఇది ఎంతవరకు కూడా సరైనది కాదు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా మీకు ఈ విషయంలో తప్పకుండా వారు గట్టిగా మాట్లాడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇదే విధంగా మనం డెప్త్గా ఇంకొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భుజగిచ్చున్న సమయం అంటే నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. అయితే ఇందులో ఇంకొక అంశం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే శ్రీధర్ బాబు కానీ వీరు ఏమంటున్నారంటే మీరు తప్పకుండా కాంగ్రెస్లో
కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, అదేవిధంగా మా అందరికీ ఒక మంచి మీరు సీనియరు, మంచి నేత. అదే తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి తప్పకుండా ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకంలో కానీ లేకపోతే ప్రతి సమస్యపై కూడా మీరు తప్పకుండా మాకు చేదోడు వాదోడు ఉండాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఇక మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం తప్పకుండా ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను, అయినప్పటికీ కూడా నేను రాజీనామా చేసిన నేను పార్టీ నుంచి అలా తప్పుకోను, పార్టీలోనే ఉంటా తప్పకుండా. ఎందుకంటే వారికి ఉంది ఒక ఆలోచన, పార్టీ మారడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా తనని గెలిపించినటువంటి ప్రజలు కానీ లేకపోతే కొంతమంది వారు కాంగ్రెస్లో ఉన్నటువంటి కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న కొంతమంది ముఖ్య నేతలు కూడా వారి గురించి కానీ వారి యొక్క వ్యక్తిత్వం గురించి కూడా ఏం మాట్లాడుకుంటారనే విషయం వారికి పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి తప్పకుండా వారు మారే అవకాశాలు అయితే చాలా తక్కువనే అని చెప్పొచ్చు. పార్టీలో ఉంటారు కానీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇటు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చదువుకున్న విద్యార్థుల కోసం తప్పకుండా నేను ఎప్పటికప్పుడు వారి కోసం కొట్లాడుతూనే ఉంటా. అదేవిధంగా వారి సమస్యలపై ఇప్పుడు నేను తప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు అయితే అంటున్నారు. సో మరి చూడాలి, కాంగ్రెస్ అధిష్టానం మరి వీరికి ఇంకా మంచి పదవి ఇస్తుంది, తప్పకుండా నేను గౌరవించే పదవి మీకు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి రేపు ముందు భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మరి వీరు ఏ విధంగా వారిని గౌరవిస్తారని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కొంతమంది ముఖ్య నేతలు కూడా వారికి ఆలోచిస్తున్నారు ఈ విషయం, అంటే దీన్ని ఏ విధంగా ముందర తీసుకెళ్తారని చెప్పేసి. సో రైట్, ఇక మొత్తానికి దాదాపు మనం 3 దినపత్రికలు చూస్తూనే ఉన్నాం. ఇక మా ఉదయం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ క్లియర్ కట్గా మాట్లాడుకోవడం కూడా జరిగింది. సో రైట్, మొత్తానికి ఇది ఇవాళ మన దగ్గర ఉన్న అప్డేట్. మరొక అప్డేట్తో మరొక దినపత్రికతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి పురలేఖలు. రైట్, స్టే ట్యూన్.